రండి, బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రండి. ఒక 10 minutes. ఎక్కువ ఏం లేదు, నా నూపింగ్ ఏం కాదు కాబట్టి ఎక్కువసేపు ఏముండదు. కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇలా కూడా ఏదైనా పిక్ వచ్చిందని అనుకుంటారు. ఓకే, కూర్చోండి లీడర్స్, కూర్చోండి, శ్రద్ధగా వినండి. ఫస్ట్ మా మేడం మాట్లాడుతుంది. లేడీస్ ఫస్ట్ కాదు మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సెషన్ మొత్తం ఎట్లా అనిపిస్తుంది లీడర్స్? సూపర్. ఎక్సైటెడా? yes. రేపటి నుంచి చేస్తారా ప్లాన్స్? yes. ఇంకా మీ అందరికీ ఇట్లాంటి సక్సెస్ రావాలి, ఇట్లాంటి రికగ్నైజేషన్స్ ఎక్కువ తీసుకోవాలి. నేను ఆల్రెడీ మాట్లాడేసినాను. ఖచ్చితంగా హౌస్ వైఫ్స్ ఎవ్వరూ బాధపడద్దు. హౌస్ వైఫ్స్ ఎప్పుడు మనం కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ మొత్తం కరెక్ట్ వేలో నడుస్తుంది. మనం రైట్ వేలో ఉండాలి. మనం ఒకరిని అడుక్కునే స్టేజ్లో ఉండొద్దు. మనమే ఇచ్చే స్టేజ్లో ఉండాలంటే మనకు వెస్టీజ్ తప్ప వేరే మార్గం ఏది లేదు. ఒక్క వెస్టీజ్ మాత్రమే ఉంది మనకు. కాబట్టి ఖచ్చితంగా వెస్టీజ్లో మనం ఉండాలి, నిలబడాలి, మనం సాధించాలి లీడర్స్. ఖచ్చితంగా మన పైన లీడర్స్ కూడా చూస్తూనే ఉన్నాం. మనం పూర్ణిమ మేడంని కానీ, మా సమత మేడం, ఆమని మేడం, గీతా మేడం, వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. మనము వాళ్ళలాగా మనం కూడా సక్సెస్ కావాలి. ఎందుకంటే ఇది లేడీస్తోనే ఎక్కువ అవుతుంది బిజినెస్. ఖచ్చితంగా మనం నిలబడితే మన సక్సెస్ అనేది అదే వస్తుంది. మనం ప్లాన్లు చేసుకుంటూ ఉంటే వేరే ఏది అవసరం లేదు లీడర్స్. ఖచ్చితంగా మనం చేసుకుంటూ పోవాలి. ఇంకా మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 702 రూపీస్, మా హైయెస్ట్ ఇన్కమ్ 37 to 40,000 వస్తుంది. ఇంకా 60 lakhs బిజినెస్ అయింది. 60 lakhs బిజినెస్ అంటే మేము రూపాయి పెట్టకుండా కూడా 60 lakhs బిజినెస్ చేస్తున్నాం. అంటే రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంత బిజినెస్ చేస్తున్నామంటే అది ఎక్కడ ఉంటుంది? ఇంకా మన వెస్టీజ్లోనే ఉంటుంది. కాబట్టి మనం అందరం సక్సెస్ కావాలంటే దీంట్లో తట్టుకొని నోస్ని ఎదుర్కొని ఖచ్చితంగా నిలబడితే మనం సక్సెస్ అవుతాం లీడర్స్. ఇంకా మనం ఎఫ్ఆర్యూ ఇంకొకటి, నేను ఇప్పుడు దీంట్లో కనెక్ట్ కావడానికి మెయిన్ కూడా నేను ఒకసారి ఎఫ్ఆర్యూ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. దాంట్లో తీసుకున్న నాలెడ్జ్ని బట్టి కూడా అక్కడ లీడర్స్ ఇచ్చే నాలెడ్జ్ అవన్నీ చూసి మనము అవన్నీ నేర్చుకొని కూడా మనం వాళ్ళ దారిలో నడవడానికి మనకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఏ మీటింగ్ జరిగినా మనం మిస్ కాకుండా ప్రతి ఒక్క మీటింగ్కి ప్రోగ్రామ్ కానీ, ఎఫ్ఆర్యూ కానీ, మన ఫిజికల్ మీటింగ్స్ ఏవైనా, సిఇఓ మీటింగ్స్ కానీ ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి లీడర్స్. అటెండ్ అయితేనే మన సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అండ్ యూపీన్ అచీవర్స్ అందరికీ, నిజామాబాద్ టీం అందరికీ, మళ్ళీ కొత్త వాళ్ళకు ఆర్టీ కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పద్మనాభం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు బలరామ్ అండి. నేను ఒక సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. నా ఇన్కమ్ వచ్చేసి నా జాబ్లో 1 lakh వరకు ఉందండి. మా గ్రేట్ అప్లైన్ పండిపల్లి శ్రీనివాసరావు స్వాతి మేడం అండి, రాజశ్రీ మేడం, వాళ్ళ ద్వారా నాకు ఈ అవకాశం రావడం జరిగింది. తర్వాత మా గ్రేట్ మెంటర్ వచ్చేసి భరత్ సార్, ఆమని మేడం, మధుసార్, సమతా మేడం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళకి. సో ఇంతసేపు మనం రికగ్నిషన్స్ చూసినాం కదా, ఎట్లా అనిపించింది మీకు? మరి ఇప్పుడు రికగ్నిషన్స్ చూసినాము, అంతా బాగుంది, చప్పట్లు కొట్టినాము, మనం ఇంటికి వెళ్ళినాం. అందరూ ఏమంటారండి? పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తారు కదా, మీరు ఎక్కడికి పోయినా తెలుస్తుంది కదా, మీకు అనిపించలే కదా పొద్దు నుంచి? అనిపించిందా? మీరందరికీ అనిపించలే కదా? ఇప్పుడు రోజు మీరు అనిపించేట వాళ్ళకి అనిపించారా? మీ ఇంటి దగ్గర ఊళ్ళో లేరు కదా, ఇప్పుడు పోగానే అడుగుతారు ఎడిపోయారు మీరు అని అడుగుతారా? అడగరా? కామన్ ఒకరన్నా అడుగుతారు, కావాలని. అవునా కదా? మీరేం చెప్తారు? మీటింగ్ అక్క అంటారు, అంటే వెస్టీజ్ అని అంటారు, వెస్టీజ్ అని అంటారు. ఇక మీటింగ్లో ఉన్న కాలిపప్పు కొట్టించుకోపోయింది అంత చూస్తారు. అవునా కదా? సో అట్లా అంటారు మనల్ని, ఎందుకంటే వాళ్ళకు ఇది తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లగానికి 500 నోట్ ఇస్తే తీసుకుంటాడా, అట్టి పండు ఇస్తే తీసుకుంటాడా? ఎందుకు? 500 ఎన్ని డజన్లు అట్టి పండ్లు ఆయనకు తెలియదు కదా. అవునా కదా? సో అట్లనే
వాళ్ళకి తెలియదు కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేస్తారు. కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, మనము వాళ్ళకి చెవులు ఇవ్వకూడదు 100%. సో ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యే నేను కూడా నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది. మా గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ సార్ మాకు వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు మాకు ఇందులో నాకు అర్థమైంది ముఖ్యంగా ఒకటే అండి, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది. ఎందుకంటే ఎప్పటికీ మనకు చేత కాదు, ఒంట్లో రక్తం ఉన్న రోజులు పనిచేస్తాం. మనము ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చేతగాకుండా అవుతాము. అప్పుడు మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి అనేది నన్ను అడిగినప్పుడు రాజశ్రీ మేడం క్వశ్చన్ వేసినప్పుడు నాకు నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను చేస్తున్న జాబ్ అనేది నాకు ఆ ఈఎంఐలకు మా పిల్లల స్కూల్ ఫీజులకు దానికే సరిపోతుంది. సో మరి అట్లాంటి పరిస్థితుల్లో నేను ఎంత సంపాదించినా కూడా సరిపోదు. మళ్ళీ వాళ్ళకి ఇంకా రేపు ఇంటర్ డిగ్రీలు అవుతుంటే డబ్బులు ఇంకెక్కువ కావాలి, కానీ నా ఇన్కమ్ పెరుగుతుంది. నేను చేత కాకుండా అవుతున్నప్పుడు ప్రైవేట్లో ఎట్లుంటుంది అంటే ఒక సర్టెన్ ఇన్కమ్ రీచ్ అయిన తర్వాత ఒక 50,000 లక్ష రూపాయలు జీతం అయిన తర్వాత ఎప్పుడు ఎంప్లాయీని తీసేయాలని చూస్తారు. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఇచ్చే ఎంప్లాయ్కి 50,000 ఇద్దరు వస్తారు, అవునా కదా? వాళ్ళు ఆలోచన ఏముంటుంది అంటే ఈయన ఎక్కడ మిస్టేక్ దొరుకుతుంది తీసేద్దామని చూస్తారు, అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది ప్రైవేట్ జాబ్లు అనేది. ప్రతిరోజు టెన్షన్ ఉంటుంది, ఏ రోజు పోకపోయినా కూడా ఇబ్బందులే ఉంటాయి. అది నాకు అర్థమయ్యి నేను ఏం చేసిన అంటే ఆ తర్వాత ఈ బిజినెస్ని అర్థం చేసుకొని క్రమంగా జూమ్ విన్నాను. తర్వాత కొత్తపేట సీఈఓకి అటెండ్ అవ్వడం జరిగింది. నాకు ఈ బిజినెస్ అర్థమయ్యి ఎవరు జాయిన్ కాకపోయినా కూడా జాయిన్ అయిన వాళ్ళు ఈ బిజినెస్ చేయకుండా కూడా 1 year పాటు నిలబడ్డాను. సార్ రావడం జరిగింది. ఆ తర్వాత శ్రీకాంత్ సార్ ద్వారా మన పుష్పలత మేడం, రంగరాజ్ సార్ వాళ్ళు, శంకర్ సార్ ఫ్యామిలీ, శివాస్ సార్, వాళ్ళ గ్రేట్ మంచి లీడర్స్, జాన్ సాంబిల్ సారు, తర్వాత మన మహేశ్వర్ సారు, ఇంకా అనుషా మేడం, వీళ్ళందరూ పేరున నాగలక్ష్మి మేడం, అందరూ ఎవరి పేరు చెప్పలేదు అనుకోకండి, ఎందుకంటే సమయాభావాలు చెప్పలేకపోతున్నాం. అనిత మేడమే కావచ్చు, గంగమణి మేడమే కావచ్చు, సకలత మేడమే కావచ్చు, అందరికీ పేరున థ్యాంక్ యూ కూడా చెప్తున్నాను. వీళ్ళందరూ రావడం జరిగింది. అందులో భాగంగానే మన నిజామాబాద్లో పెద్ద ఎత్తున బిజినెస్ అనేది జరిగింది. సో కాబట్టి లీడర్షిప్ మంచి ఫీలింగ్ వస్తున్నాయి, టీం అంతా మంచి మూమెంటం ఉంది. ఇదే మూమెంటంలో ఉన్నప్పుడు మీరు ఏమాత్రం డిసప్పాయింట్ కాకుండా నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చేయండి, మనం గ్రోత్ యూజ్ అవుతుంది. సో ఇన్ని మీటింగ్లు విన్నా కూడా ఇంకొకటి ఉంటుందండి, ఇన్ని మీటింగ్లు విన్నా కూడా మనము డిసిషన్ తీసుకోకపోతే రాదు, అవునా కదా? డేట్ ఆఫ్ జాయినింగ్ ఇంపార్టెంట్ కాదు, డేట్ ఆఫ్ టేకింగ్ ఎ డిసిషన్ ఇస్ ఇంపార్టెంట్. జాయినింగ్ ఎప్పుడో అవుతాం, కానీ మనం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాము, ఎప్పుడు అర్థమైంది, ఎప్పటి నుంచి స్పీడ్గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను 1 year పాటు ఎందుకంటే ఇవి వస్తాయా రావా అన్న డౌట్లోనే ఉండేది. ఎప్పుడైతే భరత్ సార్కు, మా శ్రీనివాస్ గౌడ్ సార్కి డబ్బులు ఒక 50,000 పైన నుంచి స్టార్ట్ అయిందో, ఇందులో డబ్బులు ఉన్నాయి, నేను కూడా స్పీడ్ చేయాలనేది స్టార్ట్ చేశాను. నేను కూడా అదే క్రమంలో చేసుకుంటూ పోవడం వల్లనే ఈరోజు మంచి ఇన్కమ్లో ఉన్నామండి. ఇప్పటి వరకు మా మేడం 60 లక్షల బిజినెస్ అని అన్నది, ఈ నెల 9 లక్షలు జరిగింది, 69 లక్షలు అయింది ఇప్పటికి. ఈ బిజినెస్ ద్వారా మేము తీసుకుంటున్న ఇన్కమ్ మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ 40,000 తీసుకుంటున్నామండి. టోటల్గా 4 లక్షలు తీసుకున్నాం వెస్టీజ్ బిజినెస్ ద్వారా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే డబ్బులు రావు ఆర్డర్ వస్తాయని మీరు బయట అంటారు. మేము మరి తీసుకున్న వాళ్ళం మీ ముందే ఉన్నాం కదా, మా మాటలు వింటారా? తీసుకోలేము అంటారు కదా. మనకు ఇగ్రం లేని వాళ్ళు మస్తుగా మాట్లాడతారు బయట, అవునా కదా? సో వాళ్ళ మాటలు పట్టుకుంటే మనం కూడా అట్లనే అవుతాం. పాజిటివ్ అసోసియేషన్ ఉండాలి. మనం ఒక గుర్రాన్ని చెరువు వరకు తీసుకపోతాం, దాంతో నీళ్ళు తాగిస్తామా? మనం ప్లాన్ చెప్తాం అంతే, వాళ్ళతో బిజినెస్ చేయించడం మన చేతులు ఉండదు, అవునా కదా? సో అట్లనే అనుకోవాలి. మీరు చెప్పడం మాత్రమే మన బాధ్యత. అది చెప్పుకుంటూ పోతే అర్థమైన వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారు. మనం 100 మంది చెప్తే 20 మందికి అర్థమవుతుంది, 80 మందికి అర్థం కాదు. కానీ ఈ 20 మందితో 80% బిజినెస్ అవుతుంది. కావాలంటే మీ టీంలో చెక్ చేసుకోండి, ఎవరికి అర్థమైందో అతను 100% చేసుకుంటూ పోతుంటాడు. ఎవరికి అర్థం కాలేదో ఎక్కువ మంది ఉంటారు, 80% ఉంటారు, కానీ వాళ్ళతో 20% బిజినెస్ అవుతుంది. చేసుకుంటారు, కొంత అనుకుంటారు, అది కూడా బిజినెస్ అవుతుంది, మొత్తం విడిచిపెట్టారు. కానీ అవునా కాదా? మీకు జరుగుతుంది అట్లా. సో అట్లా అందులోనే భాగంగా మాకు గ్రేట్ మెంటర్ పరసార్ రామని అని మేడం చెప్పడం జరిగింది కదా. మనం ఈ టీం మనం ఇంత ఫాస్ట్గా మూమెంట్ కావాలంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి నెలలలో ఏముంటుందంటే అన్ని బిజినెస్లు బయట
ట్రెడిషనల్ బిజినెస్ కూడా బట్టల షాప్లే కావచ్చు ఇంకేమన్నా కూడా తక్కువ నడుస్తాయి బిజినెస్ టర్న్ ఓవర్స్. మన వెస్టీజ్ బిజినెస్లో కూడా వేరే టీంలలో కొంచెం తక్కువనే ఉంది, కానీ ఓన్లీ మన విన్నింగ్ స్టార్ను చాలా గ్రోత్ ఉంది. సో ఎందుకంటే మనం బయసార్ ఇంతసేపు మీరు విన్నారు కదా, ఈ వెస్టీజ్ బిజినెస్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నారు కదా. ద గ్రేట్ లీడర్ మన కంపెనీ ఓనర్స్ కూడా గుర్తు చేసుకోవాలి. గౌతమ్ బాలి సార్ అండ్ దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ బీర్ సార్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఈ సిస్టమ్ని క్రియేట్ చేయకపోతే మన జీవితాలు మారేటి కావు. సో వెస్టీజ్ బిజినెస్ అనేది ఒక ప్రోడక్ట్ల బిజినెస్ కానే కాదు నా దృష్టిలో. ఎవరికైతే ఇట్లా సబ్బులు ఉంటాయి పేస్ట్ ఉంటాయి అని అర్థమవుతుందో వాళ్ళు అక్కడికే ఉంటారు, అంటే ఆ సబ్బులు పేస్ట్ వాడుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అంతే. వెస్టీజ్ బిజినెస్ అనేది మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం. సార్ నో మీ కళలు ఉన్నాయి కదా అందరికి, మనం చేస్తున్న పనులతోనే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? జస్ట్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఎస్ సార్ నో మన అవసరాలు కూడా తీర్చలేవు. ఇంకా ఏదన్నా హోటల్కి పోతే మనం ప్రైస్ లిస్ట్ ముందర పెడితే ఎట్ సైడ్ చూస్తున్నాం, ఐటమ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ధరలు రైట్ సైడ్ ఉంటాయి. ఐటమ్ చూసి తింటున్నారా, ధర చూసి సెలెక్ట్ చేసుకుంటారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏదైనా బట్టల షాప్ పోతే మంచి బట్టలు కనిపించగానే మీరు ఏం చూస్తారు? అవునా కాదా? అంటే ఇది నేను కొనగలుగుతానా లేనా? అదే మన దగ్గర మంచి లక్షల అమౌంట్ ఉంటే అసలు చూస్తామా? రేట్ చూస్తామా? డైరెక్ట్ తీసుకోవడం ఎంత బిల్ చేయని అంటాం, అవునా కాదా? అట్లాంటి లైఫ్ కావాలా అందరికి? అట్లాంటి లైఫ్ కావాలంటే జనవరి 9, 10, 11 తారీఖు నాడు FRU అనే మీటింగ్ ఉంది. మరి మేమైతే వెళ్తున్నాం, మీరు వస్తారా? వస్తున్నారా? ఆ మీటింగ్ ఏంటంటే ఒక బగబగ మండే అగ్నిగోళం. మీరు ఒక పశ్చిమ పొద్దున్న అగ్గిపుల్లతో ముట్టియగలుగుతారా? అదే ఒక పెద్ద అగ్నిగుండం వేసేస్తే మనకి ఈ బిజినెస్ అర్థం కాని వాళ్ళం ఎలాంటి వాళ్ళం అంటే ఒక పచ్చి మొద్దు లాంటి వాళ్ళం. ఫస్ట్ మనం వీళ్ళని తీసుకుపోయి ఆ మీటింగ్లో కూర్చోబెడితే రప్పున అంటుకుంటారు. ఎట్లా అంటే అక్కడ ద గ్రేట్ లీడర్ SP బాలి సార్ మన మెంటర్. ఒకసారి పిక్చర్ సో ఆ సార్కు ఇందిరా ప్రియదర్శిని అనే అవార్డు మన భారత ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే లక్షల మంది జీవితాలకు లక్ష్యంగా ఆయన ఇప్పించాడు. సో మనకు కూడా ఉందిగా, లక్ష్యం ఉందా లేదా? లక్ష్యం కూడా ఉందిగా. లక్ష్యం మన లక్ష్యం అని అన్నారు కదా, అవునా కాదా? మరి ఆ లక్ష్యం మనం లక్ష్యం అయినప్పుడు 5,000 అనుకుంటా 40 రూపాయలు పెట్టి ఎఫ్ఆర్యూ అటెండ్ అయినా అవుద్దా? ఏముంటుంది ఎఫ్ఆర్యూలో? చెప్పినా కదా ఇప్పటిదాకా, నాలెడ్జ్ తీసుకుంటాం. మన బాడీకి ఏమో ఫుడ్ అవసరం, మన మైండ్కి ఏమో నాలెడ్జ్ అవసరం. మీరు చూడండి, పొద్దంతా కష్టపడే వాళ్ళకి శాలరీ ఎక్కువ ఉంటుందా? హార్డ్ వర్క్ చేసేటోళ్ళకు సాఫ్ట్వేర్లో కూర్చొని కంప్యూటర్ మీద స్మార్ట్ వర్క్ చేస్తే ఎక్కువ ఉంటుందా? అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం వాడతారు? బ్రెయిన్ వాడతారు. మనమేమో అంటే బయట హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఏమో బాడీ వాడతారు, బ్రెయిన్ వాడరు, అవునా కదా? మరి మన బ్రెయిన్ ఫుడ్ అంటే అక్కడ ఉంటుంది. మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది అక్కడ, అప్పుడు మన ఇన్కమ్ పెరుగుతుంది, మన మైండ్ సెట్తో పెరుగుతుంది. అట్లాగే ఈ బిజినెస్ అనేది నాట్ ఓన్లీ ప్రోడక్ట్ బిజినెస్, నాలెడ్జ్ బిజినెస్, ఇది మైండ్ సెట్ బిజినెస్. మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకున్నప్పుడే అవుతుంది, అవునా కాదా? ఇప్పుడు మీకు ఇది ఉదాహరణకు చెప్తున్నా, మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు, ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు, మీకు యాన్యువల్లీ ఇంక్రిమెంట్ వేస్తారు కదా కంపెనీలలో, టీచర్స్ గవర్నమెంట్లో కూడా వేస్తారు. మీకు ఒక 2,000 ఇంక్రిమెంట్ పడితే బాగుండు అని మీకు అనుకుంటున్నారు. ఆ ఇయర్కి 3,000 పడేది, మీకు ఎట్లుంటుంది? మీరు ఎక్స్పెక్ట్ చేసి 2,000 ఇంక్రిమెంట్, 3,000 ఇంక్రిమెంట్ ఇచ్చింది అనుకుందాం, ఎట్లుంటుంది మీకు? హ్యాపీగా ఉంటుందా ఉంటుందా? ఉంటుందా? ఉంటారా ఉంటారా? చెప్పండి, ఆన్సర్ కావాలి. మీ పక్క వాళ్ళకి 5,000 వేసి అని పెట్టుంటుంది, అవునా కాదా? అక్కడ ఏమైంది? మైండ్ సెట్ లేదు, అవునా కాదా? సో కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకోవాలి, వర్క్ మీద ఫోకస్ చేయాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి మనం. అదే కన్సిస్టెన్సీగా పోతే ఒకనాడు మన కష్టం చూసి ఎవరో ఒకరు గుర్తిస్తారు, ఎవరు గుర్తించకుండా యూనివర్స్ గుర్తిస్తారు. అట్లానే మనం ఈ బిజినెస్ కూడా వాళ్ళు అదైపు వీళ్ళు ఇదైపు వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది వదిలేయాలి. సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటా నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చెప్పుకుంటా పోయినప్పుడే సక్సెస్ అవుతాం మనం.
ఎస్ఆర్ నో. సో అట్లాగే మనకు భరత్ సార్ చెప్పినటువంటి అంశాలు ఏంటంటే 160 PV కోర్లో ఉండాలి ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ప్యాషనేట్గా ఈ బిజినెస్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో. తర్వాత 500 PV సర్కిల్ గురించి కూడా మీకు తెలుసు, మంత్ ఎండింగ్లో ఉంటుంది. దానివల్ల మన బిజినెస్ అనేది చాలా రాక్ అండ్ రోల్ చేస్తుంది, చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అట్లాగే అప్లైన్ అనేవాళ్ళు ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. అప్లైన్ ఈజ్ లైఫ్ లైన్. అప్లైన్ లేకుండా ఈ బిజినెస్ చేయలేము. గురువు లేని విద్య గుడి విద్య అంటారు కదా, అప్లైన్ చెప్పింది వినుకుంటా పోవాలి. ఇమ్మీడియట్గా మన చెక్ వెళ్తుంది 100%. అది ఎప్పుడైతే అప్లైన్ కాదని మన సొంత మైండ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినామో మనకు చెక్ తగ్గడం కూడా స్టార్ట్ అవుతుంది. మన అప్లైన్ మనకంటే గొప్పవాడ, తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, పొడుగు ఉండడం, పొట్టి ఉండడం కూడా సంబంధం లేదు. అప్లైన్ ఈజ్ అప్లైన్. మనకంటే గంట ముందు జాయిన్ అయినా ఆయన కింద మనం జాయిన్ అయితే మన అప్లైన్ అయ్యాలి. ఆయనకి ఏం తెలియకపోయినా కొంతమందికి డౌన్లైన్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, అయినా కూడా అప్లైనే గ్రేట్ అన్నారు. ఎప్పుడైతే మా అప్లైన్ ఏం వేస్ట్ అని అన్నాం అనుకో, 4 రోజులకు ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు చేసిన అని అంటాడు, మా అప్లైన్ కూడా వేస్ట్ అని అంటాడు. నీ దగ్గర నువ్వే అన్నావు కదా, ఆయన విన్నాడు కదా, ఇట్లా అనాలి ఏమంటున్నాడు, డూప్లికేషన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఇబ్బంది ఉన్నా మీకు అప్లైన్ ఏదైనా బిజీ ఉండి ఫోన్ లేపకపోయినా అప్లైన్ గురించి బ్యాడ్ అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ చేయలేము. అనుకున్నది ఏమైందంటే ఏదో సందర్భంలో బయటపడుతుంది అంటారు మీరు కింద డౌన్లైన్లతో అన్నప్పుడు వాళ్ళు వింటారు, వాళ్ళు అదే డూప్లికేట్ అవుతుంది, మన బిజినెస్ ముందుకే పోదు. అందుకే ఇది మైండ్ సెట్ బిజినెస్ అని చెప్తున్నా నేను. ఎట్టి పరిస్థితులలో కూడా పాజిటివ్గా మాట్లాడాలి, దీంట్లో ఏ నెగిటివ్ మాట్లాడకూడదు. కొంతమందికి సప్లిమెంట్ల విషయంలో కూడా నాకు ఈ కాళ్ళు వస్తున్నాయంటే అది రీఫిల్ అవుతుంది, క్యాల్షియం ఫిల్ అవుతుంది, క్యూర్ అవుతుంది అని పాజిటివ్గానే మాట్లాడాలి. మీరు నెగిటివ్స్ ఏమైనా ఉంటే మీ అప్లయన్స్కి చెప్పాలి, కానీ డౌన్లైన్తో నెగిటివ్స్ చెప్పొద్దు. నాకు చెక్ తక్కువ వచ్చిందని నా డౌన్లైన్ చెప్పొద్దు. ఎప్పుడు మీ అప్లైన్ చెప్పాలి, మీ అప్లైన్ ఎందుకు తక్కువ వచ్చింది చెప్తాడు. మీరు మీ అప్లైన్ ఆ దారిలో వెళ్ళిడు, ఏదైనా దారిలో ఎక్కడైనా పోవాలంటే పోయించిన వాళ్ళని అడుగుతారా, పోయి రాని వాళ్ళని అడుగుతారా? ఎందుకంటే అక్కడ పోయినాక రైట్ టర్న్ తీసుకోవాలి, ముందుకు పోయిన ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ ఒక నల్లు ఉంటుంది, అక్కడ నుంచి ముందుకు పోతే ఎర్ర కలర్ బిల్డింగ్ ఉంటుంది, ఆ పక్కనే ఇల్లు ఉంటుంది అని చెప్తాడు. అవునా కదా? అది పోయించిన వాళ్ళకి తెలుస్తుందా, ఉంటేనే చెప్ప తెలుస్తుందా? ఎస్ ఆర్ నో? అట్లా ఉన్నప్పుడే ఈ బిజినెస్ అనేది మనకు 100% సక్సెస్ అవుతామండి. ముఖ్యంగా ఏంటంటే మనం భరత్ సార్ టీంలో ఉన్నాం, ఆర్మీలో ఉన్నాం, అందరూ ఆర్మీలోకి రావాలి. ఎందుకంటే అక్కడ అంతా మనకు స్క్రూ ఫిట్టింగ్సే జరుగుతాయి. అంటే మనకు ఈ బిజినెస్ కొత్త, మన బయట సమాజం వేరు, మన చేసే పనులు వేరు, అంత నెగిటివిటీ ఉంటుంది బయట. సో ఈ బిజినెస్లో మనం వచ్చిన తర్వాత ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. మనము ఏదైనా ఎవరైనా నేర్చుకునడానికి సిద్ధంగా ఉంటే చెప్పడానికి మనం సిద్ధంగా ఉంటాం, అవునా కాదా? ఇప్పుడు 100 మంది ఉంటారు క్లాస్లో, సేమ్ లెసన్ చెప్తారు, అందరికి ఒకటి అర్థమవుతుందా? కాదు కదా. తను చెప్పేది మాత్రం సేమ్ చెప్తారు, తీసుకున్నది అన్నట్టు ఉంటుంది. అట్లాగే కొంతమంది పిల్లలు క్లాస్లో యాక్టివ్గా ఉండి అన్ని ఫాలో అవుతున్నారు అనుకో, టీచర్లకు చెప్పేది వాళ్ళ మీద ఇంకెక్కువ ఒక చెప్పి 4 విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చెప్తే వింటున్నారు కదా అని. వినని వాళ్ళని పట్టించుకోరు, వదిలేస్తారు. అవునా కదా మేడం? టీచర్లే ఉన్నారు కదా మనకి ఇక్కడ. సో టీచర్లు కూడా మా టీచింగ్స్ వింటున్నారు, మేము టీచర్లు కూడా కాదు. ఎంత మంచి అసలు అవుతుందా బయట కదా? ఇలాంటి అవకాశం ఉందా బయట? సో వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్నాము, అందరూ దీన్ని పాజిటివ్గా తీసుకోండి. అండ్ ఎఫ్ఆర్కి అందరు రావాలి. ఎఫ్ఆర్ టికెట్లు ఇంకేమనుంటే ఈరోజు బుక్ చేసుకోండి. 5వ తారీఖు నుంచి ఎఫ్ఆర్ టికెట్ ధర కూడా 500 పెరుగుతుంది. ఇంకా 5వ తారీఖు నుంచి అంటే ఈరోజు 4వ తారీఖు కదా, ఈరోజే బుక్ చేసుకోండి. మనకు గ్రూప్లలో మెసేజ్ కూడా రావడం జరిగింది, కాబట్టి ఈరోజే బుక్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కూడా తీసుకురండి. నిజామాబాద్ టీం అంతా ఇక్కడ నుంచి రాకింగ్ నడవాలండి. మనం గ్రేట్ మెంటర్స్ అసోసియేషన్లో ఉన్నాము, అండ్ మనం విన్నింగ్ టీంలో ఉన్నాము. ముఖ్యంగా బయట ఇట్లాంటి ఎఫ్ఆర్యూల కోసము కొట్టుకుంటున్నారు, ట్రైనింగ్స్ లేక. మేమొస్తాం అని బయట టీంల పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నా. బయట కూడా వేరే టీంలు ఉన్నాయి, మన విన్నింగ్ టీం కాకుండా ఎస్టీ చేస్తున్న వాళ్ళు ఎఫ్ఆర్యూకి మేమొస్తామని డబ్బులు కొడుతున్నారు. మేము వేరే వాళ్ళని అలవ్ చేయమని తీసుకోవట్లేదు. వేరే వాళ్ళు రానికి లేదు, ఓన్లీ మన విన్నింగ్ టీంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వేరే ట్రైనింగ్స్ ఉంటాయి, వాళ్ళ లీడర్స్ వాళ్ళ ట్రైనింగ్స్ అనేవి ఇచ్చుకుంటారు. కాబట్టి ఈ గొప్ప అవకాశం అనేది మన ఒక్కరికే ఉంటుంది. మనం ఇవన్నీ లీడర్స్ అని ఎందుకని అంటున్నారంటే ఇదంతా లీడర్షిప్ బిజినెస్. మనం ఒక లీడర్గా నిలబడాలి.
లీడర్ అంటే అందరికంటే ముందుంటారా అనుకుంటారా? మహాత్మా గాంధీ లీడరా కాదా? మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమం ఎట్లా పోయాడు? ఆయన ముందు పోయిండా, అందరు పోయినాక పోయిండా? నేను కూడా చేస్తాను. కాబట్టి ఏదైనా మనము ముందుండాలి. మనకు తెలియకపోతే మనం అప్లైన్ ఉంటాడు, నేర్చుకోవాలి. ఇది ఈజీలీ డూప్లికేబుల్ బిజినెస్, కాపీ పేస్ట్ బిజినెస్ అంటారు. కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. మనం కొత్తగా నేర్చుకునే రీసెర్చ్ చేసేది ఏమి ఉండదు. రీసెర్చ్ చేస్తే మనం అన్నీ ఉంటుంది. అప్లైన్ చూపించిన దారిలో వెళ్ళిపోవడమే. సో ఇట్లా ఏముండదు, సింపుల్గా మేడం వాళ్ళు చెప్పారు కదా, ప్లాన్ ఉంటుంది. శ్రీవాస్ సార్ చెప్పినాడు కదా, ప్లాన్ ఉంటుంది. అట్లా అయినా ఒకటి మర్చిపోయినా, మన ఇప్పటివరకు పోస్టింగ్ చేసిన శ్రీకాంత్ సార్ కూడా గ్రేట్ ప్రౌడ్ ఆఫ్ అట్లా. ఎందుకంటే ఆద్యంగా ప్రోగ్రామ్ మొత్తం నడిపించారు సార్, గ్రేట్ నిజంగా. ఇట్లాంటి ప్రోగ్రామ్ మరిన్ని మీ చేతిలోనే నేను నడవాలి సార్ ఇక్కడ. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. డాకింగ్ చేద్దాము. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా నేను టైంకి ఒకవేళ ఫోన్ లేకపోకుండా తిట్టుకోకండి, తర్వాత రిప్లై అయితే ఇస్తా ఖచ్చితంగా. మ్యాక్సిమం మీ అప్లైన్కి కాల్ చేయండి. మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉండడానికి భవానీ చేయడం మేము సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.